నర్సీపట్నం మెడికల్ కాలేజీను చూసేదానికోసం నేను 9వ తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి 10వ తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ 6 సూపర్ 7తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ ఆ గ్రామంలో మన కమిటీస్ గ్రామ కమిటీస్ వేసేయడము, ఆ గ్రామ కమిటీస్ తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించడం అన్ని కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం. దాని తర్వాత 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటర్ మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని దాని మీద కూడా QR కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు. ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. అక్టోబర్ 28న అన్నీ కూడా ట్రాన్స్లేట్ అయిపోయి నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ 28వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ చేస్తాడు. ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పార్టీ సమిష్టిగా కలెక్టర్ కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. నవంబర్ 24వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోని ఆ 50,000 సంతకాలు 60,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో మీరు కలెక్ట్ చేసిన ఆ 50,000 సంతకం అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు 500 సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి 50,000 సంతకాలు అవుతాయి. ఆ 50,000 సంతకాలను మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు లారీలో. అవి జిల్లా కేంద్రానికి పోతాయి. రిసీవ్ చేసుకున్నది 24 రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీలు వేసుకున్నా కూడా 7 × 50 అంటే దాదాపుగా 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు. 26వ తారీఖున విజయవాడకు చేరుతాయి. విజయవాడకు ఒకసారి ఈ 1,000,000 సంతకాలు విజయవాడకు చేరిన తర్వాత గవర్నర్ గారికి 1,000,000 సంతకాలు అప్పచెప్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి 1,000,000 మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి అప్పచెప్తాం.